ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామము మన ద్వారా మహిమపరచబడునుగాక. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన ఉచిత కృపలో గడిచిన 10 నెలలు కూడా కాచి కాపాడి 11వ నెలలోనికి ప్రవేశింపచేసి ఒక వారమంతయు కూడా మనల్ని తన కంటికి రెప్పవలే కాచి దాచి 2వ పునరుద్ధాన దినంలోనికి ప్రవేశింపచేసిన దేవాతి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ పునరుద్ధాన దినమందు మనము ప్రభు యొక్క వాక్య ధ్యానాన్ని చేసేదానికి దేవుడిచ్చిన ఈ ఆన్లైన్ అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ప్రార్థన చేసుకొని ముందుకు కొనసాగు. జీవాధిపతి మహోన్నతుడా, కృపాపూర్ణుడా, ఈ నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం. ప్రభువా, ఈ కడవరి గడియలలో నీ వాక్యం ద్వారా మమ్ములను జ్ఞాపకం చేసుకుంటూ బలపరుస్తూ వాక్యాహారమును భుజింపచేస్తున్నందులకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ వైపు కన్నులెత్తి మీ నామాన్ని మహిమపరుస్తూ మీ కొరకు వేడుకుంటూ మీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరచాలని మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటూ చేయి పట్టి నడిపించమని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మదేవా, మాతో మీరు మాట్లాడమని యేసయ్య నామమున ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియులరా, దేవుని పరిశుద్ధ నామం ఎంత బలమైనదో, ఎంత మధురమైనదో రుచి చూస్తేనే తెలుస్తుంది. యేసయ్య నామంలో ఉన్న శక్తిని మనం అనుభవించుదుముగా. చాలామంది యేసు నామములో వెళ్ళిపోదయమంట, యేసు నామములో రోగం బాగుపడాలని. కానీ చాలాసార్లు దయ్యం వెళ్ళదు, రోగం కూడా పోదు. విషయం ఏమిటంటే అక్కడ ఒక అద్భుతమైనటువంటి మర్మాన్ని దేవుడు దాచిపెట్టాడు. నామము, నామము అనేది నేమ్ ఈజ్ నథింగ్ బట్ నేచర్ అనేది లేఖన సారాంశం. పేరు అనేది ఏదో పేరు మాత్రమే కాదు, కానీ స్వభావమై ఉన్నది అనే పాఠాన్ని నేర్చుకుంటాం. హల్లెలూయా. పేరులో ప్రభువు దాచిపెట్టిన స్వభావం ఏదైతే ఉందో, ఆయన నామములో ఉన్న శక్తి మనం ఎప్పుడు ఆశ్రయించగలుగుతామంటే ఆయన స్వభావమును మనం ఆశ్రయించాం. ఆయన స్వభావముతో మనము నింపబడినప్పుడు ఆయన నామములో ఉన్న శక్తి ఆపరేట్. కాబట్టి లెట్ us be filled with the nature of God, and then we will see the miracles of Almighty God into your life, into your family. Amen. దేవుని స్వభావముతో నింపబడి దేవుని యొక్క అద్భుతాలను, ఆశ్చర్యాలను, ఆశీర్వాదాలను పొందుకొందుముగాక. గంటల తరబడి ప్రార్థనలు చేసి, వారాల తరబడి ఉపవాసాలు చేసి, చాలా విస్తారమైనటువంటి భక్తి చేసేసి ఏమీ పొందుకోని భక్తుల్ని చాలామంది ఉన్నారు. కారణం ఏంటంటే ఆయన స్వభావం వారిలో ఆయన కనబడినందువలన ఆయన స్పందించలేడు. కాబట్టి స్వభావంతో నింపబడదాం, దీవించబడదాం. ఇప్పుడు ఒక మంచి పాట విన్న తరువాత దేవుని నామాన్ని మహింపరచుకుందాం. Praise the Lord. Let us sing a song for the glory of Jesus. నిన్ను పోలిన వారెవరు, మెలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితిన్ నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మెలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితిన్ నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు
ఆధారము చేసి కొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యెషువా ఆరాధన, ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యెషువా ఆరాధన. అద్భుతమైన గీతాన్ని బట్టి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. తడవు చేయక లేఖన ధ్యానంలోనికి మనం వెళదాం. ఈరోజు అతి శ్రేష్టమైనటువంటి వాక్య ప్రత్యక్షత భాగాన్ని ప్రభు మనకు పరిచయం చేస్తుంటున్నారు. తడవు చేయక మీ కుటుంబాలుగా వాక్య వీక్షణ కొరకై చేరి చక్కగా పుస్తకాలలో దేవుని మాటలు రాసుకుంటూ, బైబిల్లో రిఫరెన్సులు నోట్ చేసుకుంటూ, సెషన్ అయిపోయిన తర్వాత కూడా అనేక పర్యాయములు వాక్యాన్ని మీరు ధ్యానించాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, కడవరి కాలంలో మనం ఉన్నామని లేఖన సారాంశంలో నుండి పరిస్థితులన్నిటినీ అధ్యయనం చేయటం ద్వారా మనకు అర్థమైపోతుంది. అతి త్వరలో ప్రభువారు రాబోతున్నారు. మనమంతా మేఘవాహనం ఎక్కి ప్రభువు కడకు వెళ్ళబోతున్నాం. ఇది బైబిల్ గ్రంథం దేవుని ప్రజలకు ఇచ్చేటటువంటి గొప్ప నిరీక్షణ. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరిచే నిరీక్షణ కాదు. ఇట్ విల్ నాట్ ఫెయిల్. ఇది ఎప్పటికీ తప్పిపోని నిశ్చయమైన గురి అయి ఉన్నది. ఏమోనండి, అలా జరుగుద్ది అనుకున్నామండి, మేమంతా నమ్మేమండి, కానీ జరగలేదండి. ఇలాంటి చౌకబారు వ్యవహారం కాదు ఇది. సృష్టికర్త, సర్వోన్నతుడు, భూమిని ఆకాశములను సృజించినవాడు, ఆయనే నేరుగా 2000 సంవత్సరముల క్రితం శరీరధారిగా భూలోకానికి దిగివచ్చి మనుషులందరి పాప పరిహారార్థ నిమిత్తమై కలువరి శిలువలో యజ్ఞమై యాగమై ప్రాణాన్ని త్యాగం చేశారు. సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచారు. ఆయన రక్తధారల చేత పాప పంకిలాల నుండి ప్రజలను విడిపించి, రక్తముతో కొని లోకమనేటటువంటి పాపపు ఊబిలో నుండి ప్రజలను వేరు చేసి ఆయన తన స్వరక్తమిచ్చి సంఘమును సంపాదించాడు. నౌ ద చర్చ్ ఈజ్ హియర్ ఆన్ దిస్ ఎర్త్ ఫ్రమ్ 2000 years. 2000 సంవత్సరముల నుండి క్రీస్తు సంఘము భూమి మీద ఉన్నది. యేసయ్య సంఘం క్రీస్తు వారికి, ప్రభువారికి శరీరమై ఉన్నది. ఈ సంఘమునకు అధికారం ఇవ్వబడింది. బలం ఇలాగ చూపిస్తారు కదా. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నారు. శిరస్సై ఉన్న క్రీస్తు వారికి సంఘము శరీరమై ఉన్నది. బలమంతా శరీరంలోనే ఉంటుంది. కాబట్టి దేవుడు తన బలాన్ని సంఘంలో అమర్చాడనేది గొప్ప పాఠం. ఈ సంఘము ద్వారా ప్రభువు కడవరి కాలములో శ్రేష్టాతి శ్రేష్టమైన కార్యములు చేయగోరుచున్నాడు. ఐగుప్తులో నుండి దేవుడు ప్రజలను విడిపించేటప్పుడు ఏం జరిగింది? 10 తెగుళ్ళు అక్కడ సంభవించాయి. ఆఖరు తెగులు వచ్చి ఆ రాత్రి పస్కా గొర్రెపిల్ల వధించబడిన వేళ ప్రజలందరూ కూడా ఆ రాత్రి విడిపించబడ్డారు. ఎందుకు ఆ ఉదాహరణను నేను మీతో పంచుకుంటున్నానంటే, గొర్రెపిల్ల రక్తము చిందించబడింది, తెగులు నుండి ప్రజలు విడిపించబడ్డారు. తెగులు కాలము ముగించబడిన ధర్మిలా దరిదాపుగా 25 లక్షలకు పైబడిన ఇశ్రాయేలీలు ఐగుప్తుల నుండి ఒక్క పెట్టున విమోచించబడ్డారు. కరోనా వైరస్ గురించి వివిధ వ్యాఖ్యానాలు ఎనాలిసిస్ చేసేవారు, వైద్య రంగంలో నిపుణులైన వారు రకరకాల కోణాలలో మాట్లాడుతున్నారు. దేవుని వాక్య కోణం ఏమిటంటే, ఈ తెగులు ముగింపబడిన తరువాత దేవుడు ఒక గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొని రాబోతున్నారు. దేవుడు ప్రజలను ఒక విప్లవాత్మకమైన రీతిలో విమోచించబోతున్నారు.
వేలకు వేలుగా, లక్షలకు లక్షలుగా ప్రజలు లోకమనే ఐగుప్తులో నుండి విమోచించబడి పరమ కనాను కొరకు పరుగులు పెట్టే గడియలు రాబోతున్నాయి. ద లార్డ్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ ఎ గ్రేటెస్ట్ రివైవల్, ఎండ్ టైమ్ రివైవల్ బిఫోర్ ద సెకండ్ కమింగ్, బిఫోర్ ద ర్యాప్చర్. సంఘము రాకడలో ఎత్తబడేదానికి ముందు గొప్ప ఉజ్జీవం భూమి మీద చోటు చేసుకోబోతుంది. ఉజ్జీవం అనే మాటకు అర్థమేమిటి? మృతమైన వారు తిరిగి బ్రతుకుట, చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేవడం అని. చచ్చిపోయిన వాళ్ళు లేవడమా? అవును. అపరాధముల చేతను పాపముల చేతను వ్యక్తుల ఆత్మలు మృతమైపోయి ఉన్నాయని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం తెలియచేస్తూ ఉంది. ఆత్మీయంగా చనిపోయిన మానవులు శరీరంలో బ్రతికి ఉన్నారు, గుడారం బ్రతికుంది, ఆత్మ చనిపోయి ఉంది. ఈ చనిపోయిన స్థితిలో ఉన్న ఆత్మదేహాలన్నీ తిరిగి ఆత్మలో బ్రతికి అనతి కాలాన పక్వఫలం అన్నట్లుగా ఆత్మలో పరిపూర్ణత్వం చెంది విత్తువారి వెంటే కోయివారు అన్నట్లుగా ఈ గుంపు జనాంగము రాకడ కొరకు అతి త్వరలో సిద్ధము కాబోతూ ఉంది. ఈ గొప్ప కార్యాలు చేయించుట కొరకు దేవుడు ఆయన స్వరము వినగోరిన వారిని, ఆయన చిత్తము చేయుట కొరకు తమను తాము అప్పగించుకొనిన వారిని, లేఖన సారాంశములో భూమండలం మీదకి నేను వచ్చిందే, భూమి మీద దేవుని చేత భూమి మీదకి పంపబడిందే దేవుని కోసం, జన్మించిందే ప్రభు చిత్తం చేయడానికనే లేఖన సారాంశము ఎరిగిన వారికి ప్రభు ఒక పాఠమును బోధించడానికి ఇష్టపడుతున్నారు. ఏమిటండి ఆ పాఠము? ఏమిటండి అంటే శ్రద్ధగా ఆలకిస్తే ప్రభువు మాట్లాడే పాఠం. బిడా, నా 2వ రాకడకి ముందు గొప్ప ఉజ్జీవాన్ని నేను భూమి మీద కలుగ చేయబోతున్నాను. దాని కొరకు నీవు, నీ కుటుంబం, నీవు, నీ సంఘం, నీవు, నీ ప్రాంతము నాకు ఉపయోగపడాలా? ఎలా ఉపయోగపడాలి ప్రభువా? బరువులు మోయమంటావా? బస్తాలు మోయమంటావా? వెనకటికి ఏదో సామెత ఉంది, బళ్ళు తోలి బస్తాలు మోయటం అని. ప్రభువుకు ఉపయోగపడటం అంటే బళ్ళు తోలి బస్తాలు మోయటం కాదు. ఆయన నిన్ను దేని కొరకు వినియోగించుకోవాలనుకుంటున్నారో దాని కొరకు నీవు వినియోగించబడి ఆయనకు ఉపయోగపడాలి, అక్కరకు రావాలి. ఇప్పుడు ఆయన ఏం కోరుతున్నారు? ఆయన ఏం కోరుతున్నారంటే ఐ వాంట్ టు కమ్ టు యూ. మరొకసారి నేను భూమిని కంపింప చేయబోతున్నాను, మరొకసారి నేను కదలబోతున్నాను, మరొకసారి నన్ను నేను ప్రత్యక్షపరచుకొనబోతున్నాను. అవునా ప్రభువా? అయితే ఏం చేయమంటారు ప్రభువా? ఏమీ చేయనక్కర్లేదు, మీరు నాకు ఇల్లుగా మారండి అంటున్నారు ప్రభు. ఏమి చేయనక్కర్లేదంటే చదువుకోవద్దు, డ్యూటీలకి ఓటీలకి వెళ్ళొద్దు, ఇటు పుల్ల అటేయొద్దు అని కాదు. అంటే పెద్దవాళ్ళు అంటారు, ఏమి పని అంటుకోకుండా అమ్మ నేను వస్తాను, ఆరోగ్యంగానే ఉన్నాను, అట్లన్నీ తింటానని ఒక తల్లి అంది. పిండి రుబ్బేటప్పుడు రమ్మంటే అమ్మా నేను రాలేను, ఆరోగ్యంగా లేనంది. అట్లేయడానికి పోని రమ్మంటే అమ్మా నేను రాలేను, ఆరోగ్యంగా లేనంది. అమ్మే పిండి రుబ్బి అట్లేసేసిన తర్వాత అట్లు తినగా రావమంటే అమ్మా నేను వస్తాను, ఆరోగ్యంగానే ఉన్నాను. ఇది ఇటు పుల్ల టేకిపోవడం అంటే. అలాగున ఈ గుడార వాహనాన్ని పోషించుకోవడానికి ఏమీ పని చేయొద్దని కాదు, సంఘ పరిచర్యలో ఏమీ పని చేయొద్దని అసలు కాదు. నీ అంతట నువ్వు ఉజ్జీవాన్ని తేలేవని దాని అర్థం. దైవశక్తి కావాలి, శక్తి చేత కాదు, బలము చేత కాదంటే టెక్నాలజీ వల్ల కాదని, మన తెలివితేటల వల్ల కాదని, వివిధ బలాలతో దాన్ని చేయలేమని, పరిశుద్ధాత్ముడే నేరుగా రంగప్రవేశం చేస్తేనే కానీ ఆ కడవరి కాల ఉజ్జీవం అనేది ఫామ్లోనికి వస్తుందనేటటువంటి భావాన్ని అర్థం చేసుకునవలసినటువంటి బాధ్యత మెచ్యూర్డ్ చర్చ్కి, ఎదిగిన సంఘానికి ఉన్నది. రైట్. ఇప్పుడు ప్రభు ఏమంటున్నారంటే నన్ను నేను మరొక్కసారి ఆఖరుగా నా ప్రేమంతటిని చూపి, నా కృపంతటిని చూపించి, నా శక్తిని చూపి మానవులను నా యొద్దకు ఆకర్షించుకొనడానికి నన్ను నేను ప్రత్యక్షపరచుకొనగోరుచున్నాను. అయితే ఏం చేయమంటారు ప్రభు? ఏం చేయమంటారంటే మీరు నాకు ఇల్లుగా మారాలి అన్నాడు. ఎలా మారాలండి? మనమంతా కూడా ఆయనకి
ఇల్లుగా మారాలనేది ప్రభువారి యొక్క కోరిక అయి ఉన్నది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని యొక్క లేఖనములో నుండి అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఆయన ఏమంటారంటే, 3వ అధ్యాయము 15వ వచన భాగాన్ని చూస్తే, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో, కాన్సెప్టు వేరు అయినా కానీ ఈ పదాన్ని మన థీమ్ని అర్థం చేసుకోవడం కోసం మనం ఉపయోగించుకుంటున్నాం. వేరే సందర్భంలో ఈ విషయాన్ని ప్రభు ప్రస్తావించారు. ఏమిటి ఆ విషయము? సంఘమై ఉన్న మనమే జీవము గల దేవుని మందిరమై ఉన్నాము. చాలా స్పష్టమైన వివరణ ఉంది ఇక్కడ. క్రీస్తు రక్తముతో కొనబడి, క్రీస్తు రక్తములో కడుగబడి, వాక్యమును అక్షయ బీజము చేత పుట్టింపబడి, రక్షణ అనే సారె మీద నూతన సృష్టిగా మలచబడినటువంటి మనమంతా కూడా ఎక్లీషియా, లోకములో నుండి పరిశుద్ధ జీవితము చేయుట కొరకు ప్రభువు చేత ఏర్పాటు చేయబడినటువంటి మనమంతా కూడా దేవుని సంఘమై ఉన్నాం. జీవము గల దేవుని సంఘమై ఉన్నాం. సంఘమై ఉన్న మనలను ఉద్దేశించి లేఖనం ఏం మాట్లాడుతుందంటే, మనము సంఘమై ఉన్నామనగా దేవుని మందిరమై ఉన్నాం. మందిరము అనే పదానికి పర్యాయ పదం, సినానిమ్ ఏమిటంటే ఇల్లు. దేవుని మందిరం అనగా దేవుని ఇల్లు. సంఘమై ఉన్న మనం 5-10 మంది రక్షణ పొందిన వారు మనము 15-20గా మారాం. 70-80-100-200 గుంపు పెరుగుతూ ఉంది. సంఘం అనబడిన మనం ఎవరమంటే వీఆర్ ద హౌస్ ఆఫ్ గాడ్. హీ వాంట్ టు స్టే ఇన్ దిస్ హౌస్. అదే విషయాన్ని హెబ్రీ గ్రంథకర్త 3వ అధ్యాయం 7వ వాక్యంలో 6వ వచనం చివరి భాగంలో మాట్లాడతారు కదా. 3:6 చివరిలో మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు. మనము సంఘమై ఉన్న మనమందరము కలిసి ఆయన ఇల్లు అయి ఉన్నాము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగా. మనమే ఆయన ఇల్లు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన ఈ ఇంటిలో ఉండగోరుచున్నాడు. ఉపదేశం ఎప్పుడు కూడా పాత నిబంధనలో ఉన్న నమూనాకి క్రొత్త నిబంధనలో నిజస్వరూపం ఉండాలి. క్రొత్త నిబంధనలో ఉన్న నిజస్వరూపమే పాత నిబంధన. పాత నిబంధన నమూనాయే క్రొత్త నిబంధన నిజస్వరూపంగా పరిణమిల్లాలి. అది రైట్ టీచింగ్. పాత నిబంధనలో నమూనా లేకుండా క్రొత్త నిబంధనలో బోధకుడు తన యొక్క వాగ్ధాటి మేరకు, వాక్శక్తి మేరకు, బుర్రజ్ఞానం మేరకు ఏదో ఒక అల్లిక అల్లేస్తే ఆ ప్రాంతానికి, ఆ కాలానికి, ఆ భౌగోళిక పరిస్థితులకు, ఆ ప్రాంత ప్రజల ఆర్థిక సామాజిక స్థితిగతులకు ఆ బోధ సెట్ కావచ్చేమో కానీ తర్వాత ఫెయిల్ అయిపోతాయి. కాబట్టి వాట్ ఈస్ ద రైట్ టీచింగ్? యూనో, పాత నిబంధనలో ఉన్న నమూనాకి ఎగ్జాక్ట్గా క్రొత్త నిబంధనలో నిజస్వరూపం ఉండాలి. ఆ క్రమంలో దేవుని ఇల్లు, ఆ ఇంట్లోకి ఆయన వచ్చి కూర్చోవాలని ఆశపడుతున్నాడు. ఎందుకండి? ఆయన మరొకసారి ప్రత్యక్షము కాగోరుచున్నాడు. ఫైనల్గా మరొకసారి తన ప్రేమను చూపి, మరొకసారి తన కృపను చూపి, మరొకసారి తన హస్తమును చాపి ప్రజలకు ఒక ఫైనల్ ఛాన్స్ ఇవ్వడానికి ఆయన హీ వాంట్ టు బి రివీల్డ్ హిమ్సెల్ఫ్. తనను తానుగా ప్రత్యక్షపరచగోరుచున్నాడు. అయితే ఆయనకు ఒక మందిరము అనబడిన ఇల్లు కావాలి. నీవు సంగమా, నీవు ఇల్లుగా మార్చబడగలిగితే ఆయన నీలో నివసించి నీలో నుండి నీ కుటుంబీకులను, నీలో నుండి నీ కొలనివాసులను, నీలో నుండి నీ గ్రామాలని, నీలో నుండి నీ పట్టణాన్ని, నీలో నుండి నీ ప్రాంతాన్ని ఆయన దర్శించి తన యొద్దకు ప్రజలను ఆకర్షించి అగ్నిలో నుండి లాగినట్లుగా ప్రజలను రక్షించబోతున్నాడు.
దీన్ని కడవరి కాల ఉద్యమం అన్నారు. కడవరి కాల ఉద్యమంలో వన్ ఆఫ్ ద కీ టాపిక్ ఇది. ఏంటండి కీ టాపిక్? సంఘములో ప్రభువు తన పరిపూర్ణతతో దిగివచ్చి ప్రత్యక్షము కాగోరుతున్నాడు. మహిమ అనగా దేవుని సర్వ పరిపూర్ణత. తన మహిమను ఆయన మరొకసారి లోకానికి చూపబోతున్నాడు. He's going to attract the world towards him, into the church. లోకములో నుండి సంఘములోనికి ప్రజలను ఆకర్షించబోతున్నాడు. అందుకోసం సంఘమై ఉన్న మనమేం చేయాలి? అద్భుతాలు పొందుకున్న మనం, స్వస్థతలు పొందుకున్న మనం, ఆర్థిక ప్రతిఫలాలను పొందుకున్న మనం, దేవుని తాకిడిని పొందుకున్న మనం, దైవకృప పొందుకున్న మనం, దీవించబడుతున్న మనం ఏం చేయాలి? ఆయనకి ఇల్లుగా మారాలి. ఇల్లుగానే ఉన్నామండి, వచ్చేసి ఇందులో ఉండి ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో చేసుకోమనండి. ఐఎమ్ రెడీ. నో, హీ విల్ నాట్ కమ్. ఆయన రాడలాగా. ఆయన రావాలంటే ఈ ఇల్లు, ఈ సంఘం అనే ఇల్లు ఆయనకు అనుగుణంగా కట్టబడాలి. ఆయన చిత్తానుసారముగా నిర్మించబడాలి. దేవునికి స్తోత్రం. చూడండి, నమూనాలోనికి ఒకసారి వెళదాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వాక్య భాగాన్ని మనం చూస్తే కదా, అక్కడ 8, 9 వాక్యాలు చూద్దాం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను వారిలో, ఇక్కడ ఫ్లూరల్, సంఘమునకు సూచన. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను మోషే, నేను నీకు కనుపరచు విధముగా మందిరము యొక్క రూపమును దాని అన్నిటి రూపమును నిర్మింపవలెను. నీవు అనుకున్నట్లుగా నిర్మించడానికి వీల్లేదు మోషే. అప్పటికే మోషే సకల విద్యలయందు ప్రవీణుడై ఉన్నాడు. ఐగుప్తులో ఉన్న ఎడ్యుకేషన్ అంతా చదివేసి యూనివర్సిటీ పట్టభద్రుడు. అప్పటికే మోషే అక్కడున్న ఇంజనీరింగ్ అంతా చదివేశాడు. అప్పటికే ఇశ్రాయేలీలు మట్టి తొక్కి ఇటుకలు చేస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద కట్టడాలు కడుతున్నారు, మమ్మీలు నిర్మిస్తున్నారు. ఐగుప్తులో చాలా పెద్ద టెక్నాలజీ ఉంది అప్పటికే. ఆ టెక్నాలజీ అంతా మోషేకి తెలుసు. ఇప్పుడు వీళ్ళు తల గుడారం వేసుకుంటున్నారు కదండి అరణ్యయాత్రలో. ప్రభువుకు కూడా ఒక ఇల్లు కట్టమన్నారంటే ఏంటి, ఒక గుడారం వేయమన్నాడు. అప్పుడు మోషే ఏమనాలి? ప్రభు, అది ఎంత భాగ్యం నాయనా, నేనేం చదువుకున్నాను? పెద్ద పెద్ద భవనాలు, అంతఃపురాలు కట్టేటటువంటి ఇంజనీరింగ్ నేర్చుకున్న వాడిని, నీకు చిన్న టెంట్ వేయటం నాకు అది పెద్ద శాస్త్రమా నాయన? అది ఎంత భాగ్యం, అది నాకు వదిలేసే ప్రభు, నేను చూసుకుంటాను అని మోషే అనడానికి అవకాశం ఉంది. కానీ ప్రభు వెంటనే అందుకొని అంటారు కదా, మీరు వేసినట్లుగా గుడారం వేస్తే కాదు, నేను నీకు కనుపరుచు విధముగా మందిరము యొక్క రూపం ఉండాలా, అందులో ఉపకరణాలు ఉండాలా, నేను చెప్పినట్లుగా ఆ ఇల్లు కట్టబడాలి. అప్పుడే నేను వచ్చి అందులో నివసిస్తా. మీరు అనుకున్నట్లుగా కడితే కుదరదు. కడవరి కాలములో దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న దైవ పరిశుద్ధులారా, వివిధ డినామినేషన్ల పేరట ఎవరికి వారే డాక్టరీన్లు నిర్మించుకొని, సిద్ధాంతాలను రూపకల్పన చేసుకొని, కొన్ని పద్ధతులు పెట్టుకొని ఇదే సంఘక్రమం అనుకుంటూ వెళుతున్నారు. మంది పెరిగితే మజ్జిగ పలుచనైనాయట. మంది పెరిగితే పరిచర్య విస్తరించిందని భ్రమించేవారు అనేక మంది ఉన్నారు. మంది పెరగడం కాదు నాన్న, నేను చెప్పినట్లుగా ఈ మందిరాన్ని, సంఘమనబడిన మందిరాన్ని కట్టాలంటున్నాడు ప్రభు. చాలామంది సేవకుల దృష్టి అంతసేపు జనం బాగా పెరిగిపోయారనుకోండి, అత్తింటి తరిపాళ్ళు, కోడలింటి తరిపాళ్ళు, పుట్టింటి తరిపాళ్ళు, ఇంటి పెరటోళ్ళు, కొలీగ్స్, ఫ్రెండ్స్, వాళ్ళని పోగేసి ఒక 100-200 మందిని కూర్చోబెట్టేస్తే, ఎస్, గాడ్ ఈజ్ బ్లెస్సింగ్ మై మినిస్ట్రీ. అది జన సమీకరణే కానీ ప్రభువు వచ్చి కూర్చునే మందిర సమూహం కాదది. దేవుడు నీ సంఘ పరిచర్యలోనికి వచ్చి నీ మందిరంలో ఉన్న బిడ్డల ద్వారా, దేవుడు నీకు ఇచ్చిన పరిచర్యలో ఉన్న బిడ్డల ద్వారా
తనను తాను లోకానికి ప్రత్యక్షపరుచుకొని పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో, వేల సంఖ్యలో అనేకులను కదిలించి కడవరి కాల పంటను కోయించడానికి ఆయన సంసిద్ధమై ఉండగా, ఆయనకు కావలసిన విధంగా మందిరముగా, ఇల్లుగా కట్టబడకుండా ఆయన రావడానికి మనమే ఆటంకమవుతున్నాం. కాబట్టి ఇప్పుడు మన పరిచర్యలు పరిపూర్ణముగా కట్టబడాలనేది దేవుని యొక్క లేఖనాలలో ప్రభువు సెలవిస్తున్నటువంటి ప్రత్యక్షత. అయితే దీనిని మరి ప్రభు ఈరోజు మనకిస్తున్న పాఠం, ఈరోజు మెసేజ్ టైటిల్ ఏమిటంటే, నీ సేవలో, నీ ఆత్మీయ జీవితంలో కొదువై ఉన్న పరిచర్యను ఫుల్ఫిల్ చేయమని, ఆ కొదవను తీర్చమని దేవునికి వేడుకొనుట, ప్రార్థన చేయుట. కొదవై ఉన్న పరిచర్యను ఫుల్ఫిల్ చేయమని ప్రభువుని వేడుకొనుట. ప్రభువారు సంఘముతో ఏం మాట్లాడారంటే, ఏదెనులో ఆదామును నిర్మించినప్పుడు నా రూపంలో నా పరిపూర్ణతను అతనిలో స్థాపించాను. అతను తన భార్య ద్వారా సైతాను మాటలు విని పరిపూర్ణతను అనగా నా రూపాన్ని కోల్పోయాడు ఆదాము. ఆదాములో కోల్పోయిన నా రూపాన్ని తిరిగి మరలా పునఃస్థాపన చేయడానికి, రీఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి నా ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారిని నేను భూలోకానికి పంపానని తండ్రి మాట్లాడుతున్నారు. అవునా తండ్రి? యేసయ్యను భూలోకానికి పంపింది నీ రూపాన్ని అనగా మీ స్వరూపాన్ని, మీ స్వభావ స్వరూపాన్ని తిరిగి రీఎస్టాబ్లిష్ చేయడానికా? అవును. యేసుక్రీస్తు శిలువ ద్వారా నేను సంపాదించుకున్నటువంటి నా సంఘములో నుండి కొద్దిమందిని ప్రత్యేకించుకొని నా సేవ కొరకు పిలుచుకున్నాను. వీరి ద్వారా నేనేం చేస్తానంటే, ఏదెనులో కోల్పోయిన నా స్వరూపాన్ని, నా పరిపూర్ణతను నేను తిరిగి రీఎస్టాబ్లిష్మెంట్ చేస్తానన్నాడు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఆ కోల్పోయిన ఆ స్వభావ స్వరూపము తిరిగి రీఎస్టాబ్లిష్మెంట్ అవ్వడమే దేవునికి పరిపూర్ణమైన ఆలయముగా కట్టబడుట. దేవునికి ఏదెనులో కోల్పోయిన ఆ స్వభావ స్వరూపాన్ని తిరిగి పునర్నిర్మాణము చేసుకొనుట ఈజ్ ఈక్వల్ టు దేవుడు వచ్చి నివసించడానికి ఫుల్ ప్లెడ్జ్డ్ హౌస్గా నిర్మించబడుట. ఈ ప్రత్యక్షత మీకు అర్థమగునుగాక, వినుటకు చెవులు గలవారు విందురుగాక. నీవు దేవునికి పరిపూర్ణముగా, ఆయన పరిపూర్ణత వచ్చి నీలో నివసించడానికి ఒక ఇల్లుగా కట్టబడాలి అనేది కడవరికాల వాక్య ప్రత్యక్షత. నీవు కట్టబడటం అంటే ఏంటంటే, ఆయనకు ఇల్లుగా మారడం అంటే నీవు సంపూర్ణ సిద్ధి నొందుట. అప్పుడు ఆయన నీలోనికి వచ్చి నివసిస్తాడు. నీవు పరిపూర్ణమైన ఇల్లుగా కట్టబడాలి. నీవు పరిపూర్ణమైన ఇల్లుగా కట్టబడాలంటే దేవుడు తన శిష్య బృందములో నుండి 5 రకాలైన పనివారిని ఏర్పాటు చేశాడు. చాలా శ్రద్ధగా పాఠాన్ని ఆలకించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12, 13 వాక్యాలు మనం చూస్తే, మనమందరం విశ్వాస విషయములోను దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులమగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఎలాగు నియమించెను. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోనికి వచ్చిన వేళ మనం ఆయనకి ఫుల్ ప్లెడ్జ్డ్ హౌస్ అవుతాం. అందులోనికి వచ్చి ఆయన మహిమ అనబడిన ఆయన యొక్క సర్వ పరిపూర్ణత నివసిస్తుంది. ఈ పూర్తి గృహాన్ని, ఈ సంపూర్ణత్వము చెందుట అనబడిన గృహాన్ని, పరిపూర్ణంగా నిర్మించబడిన గృహాన్ని తయారు చేయడానికి 5 రకాల పనివాళ్ళను పెట్టాడు. ఆ పనివాళ్ళు ఎవరంటే, శిష్యుల్లో నుండి ఎంపిక చేసుకున్న వారే అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. అది 13లో ఉంటుంది. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు అంటే దేవుని గృహం అనబడిన సంఘం పరిపూర్ణమైన ఇల్లుగా కట్టబడ్డానికి 5 రకాలైన పని వాళ్ళను పెట్టానన్నాడు.
అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, సువార్తికులుగాను, కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాను అన్నాడు. ఈ 5 రకాల పని వాళ్ళు కలిసి దేవుని సర్వపరిపూర్ణత వచ్చి నివసించడానికి ఒక పరిపూర్ణమైన ఇల్లును కడతారనమాట. సంఘం అనబడిన, పరిపూర్ణత చెందిన సంఘం అనబడిన ఇల్లును కడతారు ఈ 5 రకాల పనివాళ్ళు. ఈ ఇల్లు కట్టబడితే కానీ ఆయన వచ్చి ఇందులో కూర్చుని, ఆయన కదిలి, ఆయన మాట్లాడి, ఆయన తాకి, ఆయన స్పందించి, ఆయన అద్భుతాలు చేసి కడవరికాల ఉజ్జీవాన్ని ఆయన తీసుకొని రాబోతున్నాడు. నేను ఒక దైవజనుడిని అడిగాను, అయ్యా, వాట్ ఈస్ ద కీ ఆఫ్ ద రివైవల్? ఉజ్జీవం అసలు ఎలా వస్తుంది అంటే ఆయన చెప్పారు, ఒకే ఒక్క మాటలో చెప్పారు, జీసస్ ఇస్ ద కీ ఆఫ్ ద రివైవల్. ప్రభు అయిన యేసే ఉజ్జీవానికి కీ. ఉజ్జీవం అంటే ఏంటి? మృతమైపోయినోడిలోనికి జీవం రావడం. యేసయ్య ఏమన్నారు? నేనే జీవమని అన్నారు. కాబట్టి యేసయ్య వస్తే చాలు, గ్రామాల్లోనికి, కాలనీస్లోనికి, వ్యక్తుల జీవితాల్లోనికి, కుటుంబాల్లోనికి, పట్టణంలోనికి, ఆత్మీయంగా మృతమైపోయిన పట్టణం బ్రతకబోతా ఉంది నినివే వలె. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. చనిపోయిన లాజరులోనికి జీవం వస్తే లిటరల్గా ఎలా బ్రతికాడో, ఆత్మీయంగా చనిపోయిన వారిలోనికి జీసస్ ఫుల్నెస్ చొరబడితే అతను లేవబోతున్నాడు. ఆ జీసస్ని ముందు సంఘమనే ఇంట్లోనికి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇల్లు కట్టడానికి 5 రకాల పనివాళ్ళు. ఒక ఉదాహరణ చెప్తాను, శ్రద్ధగా గమనించండి. ఒక ఇల్లు నిర్మించడానికి 5 రకాలైన పనివాళ్ళు ప్రయాసపడ్డారు. ఆ ఇల్లు పూర్తయిపోయిన తర్వాత వాళ్ళందరికీ ఆ గృహాన్ని నిర్మించిన ఆయన సన్మానం చేసి బట్టలు పెడదామని అనుకున్నాడు. వాళ్ళందరికీ ఒక సర్కిల్ గీసి అందులో నిలబెట్టారు. ఈ సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ ఎవరంటే ఆ శ్రేష్టమైన 7 అంతస్తుల భవనాన్ని కట్టినవారు. ఈ సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ. అయితే ఆ సర్కిల్లో ఉన్న వాళ్ళు 5 గుంపులుగా ఉన్నారు. ఒక టీం ఎవరంటే ఇంజనీరింగ్ టీం. ఇంజనీర్ ప్లాన్ చెప్తే, జూనియర్ ఇంజనీరు డ్రాఫ్ట్ గీస్తే, ఆ డ్రాఫ్ట్ని కంప్యూటర్లో అదంతా కూడా సెట్ చేసింది వీళ్ళు ఒక 5గురు. ఇంజనీరింగ్ టీం ఒక 5గురు అక్కడ ఉన్నారు. అదొక గుంపు. ఈ సర్కిల్లోనే ఉన్నారు, సబ్ సర్కిల్ అన్నమాట లోపల. ఇంకొక టీం ఉన్నారు ఒక ప్రక్కన, వాళ్ళు దరిదాపుగా ఒక 50 మంది ఉన్నారు. వీళ్ళెవరై అంటే ఇటుకలు మోసిన వాళ్ళు, సిమెంట్ మోసిన వాళ్ళు, ఇసుక కలిపిన వాళ్ళు, కాంక్రీట్ కలిపిన వాళ్ళు, టాపీ మేస్త్రుల బృందంతో ఉండి వీళ్ళందరూ కూడా ప్రయాసపడి ఇంజనీర్ గీసిన బ్లూ ప్రింట్ని నిర్మాణం చేసిన బృందం వీళ్ళు. పెద్ద సర్కిల్లో ఉన్న 2వ సబ్ సర్కిల్ ఇది. 3వ సబ్ సర్కిల్ ఎవరయ్యా అంటే కార్పెంటర్స్ గ్రూప్. ఈ కార్పెంటర్స్ వడ్రంగి పని చేసేటటువంటి, చెక్క పని చేసే వీళ్ళంతా కలిసి ఒక టీముగా ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే కిటికీలు, తలుపులు, ఈ కబోర్డ్స్ ఇవన్నీ కూడా సెట్ చేసేసిన టీం వాళ్ళు. అక్కడతో గృహం పూర్తి అయిపోయిందా అండి? మనం వెళ్ళి మనుషులు అందులో స్థిర నివాసం చేయడానికి కాదు. ఇంకొక టీం ఉన్నారు. వీళ్ళు ఎవరై అంటే ఎలక్ట్రికల్ కమ్ ప్లంబింగ్ వర్క్. వీళ్ళు లైట్లు, ఫ్యాన్లు, గీజర్లు, ఏమండి, ఏసీలు మొత్తం అన్నీ కూడా బిగించేసేసారు. శానిటరీ వర్క్ చేసేసారు. ప్లంబింగ్ వర్క్, ఎలక్ట్రిక్ అండ్ ప్లంబింగ్ వర్క్ చేసేసారు. వాళ్ళొక టీం. ఇంకొక టీం ఉంది, వాళ్ళొక 20 మంది ఉన్నారు. వాళ్ళు ఎవరంటే పెయింటర్స్ అన్నమాట. ఈ 5 టీముల వాళ్ళు కలిసి ఈ 7 అంతస్తుల భవనాన్ని నిర్మించగా కుటుంబాలు వచ్చి అందులో నివసిస్తాయి. అలాగున ప్రభువు కడవరి కాలంలో తన సర్వ పరిపూర్ణతతో, తన మహిమతో వచ్చి ఈ భూమి మీద ఆయన నివాసం చేస్తూ హీ వాంట్ టు బి రివీల్డ్ ఫైనల్లీ. తనను తాను సంఘంలో నుండి ప్రత్యక్షపరచుకోవాలనుకుంటున్నాడు. అందుకోసం మనం పరిపూర్ణమైన ఇల్లుగా కట్టబడాలి. పరిపూర్ణమైన ఇల్లుగా కట్టబడడానికి 5 రకాలైన పరిచర్యలను దేవుడు నియమించాడు. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. ఈ మాటలు వింటున్న దైవ సేవకులారా, ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా, విశ్వాసులారా, ఈరోజు ప్రభువు మనకిస్తున్న ఈ ఉపదేశ వర్తమానం ఇది ఒక ప్రార్థన అంశంగా మనం తీసుకోవాలి. ఇట్స్ ఏ ప్రేయర్ పాయింట్.
కమింగ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని యొద్ద నుండి మన యొద్దకు వస్తున్న ఒక ప్రార్థన అంశం ఇది. ఏంటా ప్రార్థన అంశం? నీవు దేవునికి పరిపూర్ణమైన ఫుల్ ప్లెడ్జ్డ్గా నిర్మించబడిన ఇల్లుగా మారాలి. ఆయన వచ్చి అందులో ఉండాలి. ఆయన అందులో నుండి కడవరి కాలంలో ప్రత్యక్షం కావాలి. అనేక ఆత్మలు రక్షించబడాలి. వారు అనతి కాలాన పక్వ ఫలం అన్నట్లుగా రాకడ కొరకు త్వరగా సిద్ధమైపోవాలి. ఆ తర్వాత ప్రభు రావాలా. ప్రతి పరిచర్యలో ఈ 5-fold మినిస్ట్రీలో ఏదో ఒక కొరత ఉంది. ఒక్కొక్క సేవకుని మీద ఒక్కొక్క పిలుపు ఉంటుంది. ఒక్కొక్కరికి 2 తలాంతులు ఇస్తాడు అనగా 2 పిలుపులు ఉంటాయి. కొద్దిమందికి 3 ఉంటాయి, అతి కొద్ది మందికి 4 ఉంటాయి. ఎక్కడన్నా వేళ మీద ప్రపంచవ్యాప్తంగా ఇది వచ్చేమో. కానీ కామన్గా లేఖనాన్ని, వాక్యాన్ని వీక్షిస్తున్న దైవ సేవకులారా, దేవుడు మీకు కాపరి పిలిపించాడు, సువార్తికుని పిలిపించాడు. సువార్త చేస్తున్నావు, ప్రజలను తెచ్చి కాపరిగా ఉండి వాక్యపు కంచెలో వారిని కాపాడుతున్నావు. ఉపదేశకుని పిలుపు, సంఘాన్ని బలపరిచే పిలుపు. ఈ 5 పరిచర్యలు జరగాలి. అపోస్తలుని పని ఏంటంటే, ఒక చెట్టును కొమ్మ నరికి ఆ కొమ్మను తెచ్చి ఇంకో చోట పాతి దాన్ని ఒక చెట్టుగా మారుస్తాడు. ఉదాహరణ, మొలక చెట్టు. ఒక కొమ్మ నరికి పెట్టామనుకోండి, కొంతకాలానికి ఇది ఒక చెట్టు అయిపోద్ది. అలా చాలా చెట్లు కొమ్మలు బ్రతుకుతాయి. అపోస్తలుడు ఏం చేస్తారంటే, ఎదిగిన సంఘములో నుండి ఒక పాత్రను తీసి వేరొక చోట సేవకునిగా నియమిస్తాడు. అక్కడ తోటను వేసి దాన్ని కాపాడమంటాడు. అపోస్తలుడు సంఘ స్థాపన చేస్తాడు. ఇక్కడ సంఘం ఒక చెట్టుతో లేదా ఒక తోటతో పోల్చబడితే, అపోస్తలుడు మొక్కను నాటేవాడు లేదా ఆ కొమ్మను నరికి ఇంకో చోట ఎస్టాబ్లిష్ చేసేవాడు. ప్రవక్త పనేంటి? చీడపీడలు ఏమైనా ఈ చెట్టుకున్నాయా? ఆకు తొలుసు పురుగు, ఆకు మడత పురుగు, ఆకు తినేసే పురుగు, ఏ పురుగు ఆశించిందో చూసి దానికి అవసరమైన మందు పిచికారీ చేస్తాడు. వాక్యంలో నుండి అపోస్తలుని బోధ ఎంతసేపు, ఇదిగో నీలో లోపొందును సరిచేయబడాలి. పులిపిండి ముద్దంతా పులి చేస్తుంది, పులిపిండి వెళ్ళిపోవాలి. ఇది అపోస్తలుడు, ఇది ప్రవక్త బోధ. నువ్వు దిద్దుబాటు గురవ్వాలంటాడు. ప్రవక్త టీచింగ్ ఇది. హల్లెలూయా. ప్రియ దైవ జనాంగమా, 3వదిగా సువార్తికుడు. సువార్తికుని ద్వారా శిలువ మరణ పునరుద్ధానాన్ని గురించిన వార్త బయటకు వెళ్ళి ఈ సేవ విస్తరిస్తుంది. పొట్లపాదో బీర చెట్టు పెడితే దానికి పందిరి వేయాలన్నమాట. సువార్తికుడు ఎలాంటి వాడంటే, ఎదుగుతున్న సేవ మొక్కకు పందిరి వంటి వాడు. అది ఇంకా నలుమూలలకు విస్తరించేలాగున పందిరి వంటి పరిచర్య అతన్ని. అనేక ప్రాంతాలకు ప్రభువుని పరిచయం చేస్తాడు సువార్తికుడు. ఒక్క సువార్తికుడు ఉంటే హౌస్ పర్ఫెక్ట్గా నిర్మించబడినట్టు కాదు. ఒక అపోస్తలుడు స్థాపించగానే ఇదైనట్టు కాదు. ఒక ప్రవక్త వచ్చి చీడపీడల నుండి విముక్తి పొందించినంత మాత్రాన్ని ఇదైనట్టు కాదు. కాపరి ఉండి ఏం చేయాలంటే, మొక్కకు ఫెన్సింగ్ వేయాలి. ఫెన్సింగ్ లేకపోతే ఏమవుద్ది? ఏ ఆవో దూడో వచ్చి మేసేస్తుంది, ఏ గొర్రెో మేకో వచ్చి మేసేస్తుంది. కాపరి బోధ చేయాలి, కాపరి పరిచర్య చేయాలి, ఫెన్సింగ్ ఉండాలి. సువార్తికుని పని చేయాలి, ప్రవక్త పని చేయాలి సంఘం మీద, సంఘంలో. అప్పుడు ఇల్లు పరిపూర్ణంగా కట్టబడుద్ది. అపోస్తలుని బోధ చేయాలి, అపోస్తలుని పరిచర్య చేయాలి. హల్లెలూయా. ఇకపోతే చివరిది 5-fold మినిస్ట్రీలో చివరిది అపోస్తలుడు, ప్రవక్త, సువార్తికుడు, కాపరి, ఉపదేశకుడు. చివరిది ఉపదేశం. ఉపదేశము దేనికి సూచన అంటే, ఈ మొక్కకు లేదా ఈ తోటకు ఎరువు వంటిది ఉపదేశం. చాలా సంఘాల్లో ఉపదేశం ఉండదు, ఓన్లీ సువార్త. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే రాకడలు ఎత్తబడిపోతావు. అవన్నీ తప్పలుగా ఉంటారు, వాళ్ళు బలమేమీ ఉండదు. నువ్వు నీళ్ళ బాప్తీసం పొందితే చాలు, ఇక భక్తులు అయిపోయింది నీ కోర్సు అంటారు. ఉపదేశం తెలియక. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులు పస్కా గొర్రెపిల్ల వధించబడిన రాత్రి బయలుదేరి ఎర్ర సముద్రము దాటాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎర్ర సముద్రము దాటగానే కనాను వెళ్ళిపోవాల. అరణ్య మార్గములో ప్రయాణం చేయాలి. 40 సంవత్సరాల అరణ్యములో మన్నాను తినాలి, బండ నుండి వచ్చే నీరు త్రాగాలి, 31 మంది రాజులను జయించాలి, ఎరికోను కోల్చాలి, హాయిని కాల్చాలి, యోర్ధానును దాటాలి. ఇద్దరు
యెహోషువ కాలేబులు తెచ్చే ఆ ఉపదేశానికి వీరు చెవి యొక్కాల. ఉపదేశం అంటే ఏంటి? కనాను చూసి వచ్చి చెప్పేది ఉపదేశం. పరలోకం ఎలా ఉంటుందో మోషే చెప్పాడు, అబ్బాయి మనం కనానికి వెళ్ళాలిరా అని. కానీ కాలేబు యెహోషువలు చెప్పింది ఉపదేశం. నేను చూసామర్రా, మనం వెళ్ళబోతున్నాం అక్కడికి, అక్కడ ఇలా ఉంటుంది చూసి వచ్చి చెప్పేది. పరలోకములో ఎన్ని భాగాలు ఉంటాయి? పరలోకములో క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము, నూతన యెరూషలేము. ఆ నూతన యెరూషలేము ఉన్నతమైన ఘట్టములోనికి వెళ్ళాలంటే నువ్వు ఇక్కడ పరిపూర్ణత్వం పొందాలి. పరిపూర్ణత్వం పొందాలంటే నువ్వు మారు మనసుతో చాలదు, నీళ్ళ బాప్తిస్మం పొందినంత మాత్రాన చాలదు. థర్డ్ స్టెప్, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందాలి. అవునా, నేను మారు మనసు పొంది బాప్తిస్మం పొందితే ఎప్పుడు చచ్చిపోయినా పరలోకం వెళ్ళిపోతాను అనుకున్నానండి. ఇంతవరకే తెలుసండి. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందకపోతే, పరిపూర్ణత్వం చెందడానికి మూడో మెట్టు ఎక్కకపోతే రాకడలు ఎత్తబడలేమని, ప్రభువుకి పట్టపురాణిగా మార్చబడలేమని, సింహాసనాన్ని పొందుకోలేమనే సంగతి తెలియదండి. కొంతమంది పరిశుద్ధాత్మను పొందుకొని అక్కడ తాగిపోతారు. ఇంకో మెట్టు ఉంది, నాలుగో మెట్టు, ప్రత్యేకించబడాలి లోకంలో నుండి. ఇంకో మెట్టు ఉంది, ఐదో మెట్టు, దేహ విమోచన జరగాలి. ఇంకో మెట్టు ఉంది, ఆరో మెట్టు, సమస్తములో క్రీస్తు స్వభావాలన్నిటిలో పరిపూర్ణత్వం చెందాలి. ఈ 6 మెట్లు ఎక్కితే కానీ సొలొమోను సింహాసనం మీద 7వది పీఠం మీద కూర్చుంటాం. సింహాసనాన్ని అధిరోహించడం 6 మెట్లు ఎక్కాలి. అలాగే క్రొత్త నిబంధనలో 6 మెట్లు నీవు ఎక్కితే యేసయ్య ప్రకటన గ్రంథం 3:21లో ప్రభు చెప్పిన ఆయన సింహాసనాన్ని మనకిస్తాడు. ఇది ఉపదేశం. ఉపదేశం ఎరువు. చెట్టుకి తోటకి ఎరువు వేస్తే ఎలా బలపడి ఫ్రూట్స్ ఇస్తుందో సంఘానికి ఎరువు ఉండాలి. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని సేవకులారా, సంఘమా, మీ పరిచర్యలో ఈ 5 రకాలైన పనివారి పనితనం ఉండాలా. ఏది కొరత ఉన్నదో, అపోస్తుల్ని సేవ కొరవడి ఉన్నదా, అపోస్తులకి టీచింగ్ కొరవడిందా, ప్రొఫెటిక్ టీచింగ్ కొరవడిందా, ఇవాంజలికల్ టీచింగ్ కొరవడిందా, పాస్టోరల్ టీచింగ్ కొరవడిందా, ఉపదేశము కొరవడిందా? 5 ఏది లేకపోయినా నీవు పరిపూర్ణమైన హౌస్గా కట్టబడో. నువ్వు పరిపూర్ణమైన హౌస్గా కట్టబడకపోతే ఆయన వచ్చి నీలో కూర్చుని ఆయన పని చేసుకోలేడు. ఆయనకు అక్కడికి రాని జీవితం అయిపోద్ది. రాకడలో విస్మరించబడతావు. దేవుడినితో మాట్లాడుతున్నాడు ప్రియ సంగమా. అయితే ఇప్పుడు ఏం చేయమంటారండి? ప్రార్థించాల్సింది చాలా ఉంది. ఆరోగ్యం కోసం, కాలు నొప్పి కోసం, కను నొప్పి కోసం, పిల్లోడి కోసం, పిల్ల కోసం ప్రార్థించి ఆమేన్ హల్లెలూయా అనే చౌకబారు ప్రార్థనల నుండి దాటి ముందుకు వచ్చేయండి. ఏమని ప్రార్థించాలి? ప్రభువా, మా పరిచర్యలో మీరు ఇచ్చిన దాస్యులను బట్టి స్తోత్రాలు. మా సేవలో ఇంకా ఈ 5 కోణాలలో ఏది కొరవడి ఉన్నదో, అపోస్తుల్ని పరిచర్య కొరవడి ఉందో, ప్రవక్త సేవ కొరవడి ఉందో, సువార్తికుని సేవ కొరవడి ఉందో, కాపరి సేవ కొరవడి ఉందో, ఉపదేశము కొరవడి ఉన్నదో, ఆ కొరతను పూడ్చయ్యా. 5 కోణాలలో పని చేయించయ్యా. 5 మా పరిచర్యలోనికి రావాలి ప్రభువా. చాలామంది సభలు పెడతారు. కన్వీనర్స్ని ఎవరిని పిలుస్తారంటే వీళ్ళని పిలిచిన వాళ్ళని పిలుస్తారు. కొంతమంది ఇంకెవరిని పిలుస్తారంటే ఎదురు డబ్బులు ఇచ్చే వాళ్ళని పిలుస్తారు. ఇంకెవరిని పిలుస్తారంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళని, తీయగా బాధ చేసేవాళ్ళని, కల్పన కథలు చెప్పే వాళ్ళని పిలుస్తారు. కానీ కన్వీనర్స్, లిసన్ ద వర్డ్, దేవుని వాక్యమేనండి. ఈ సభలో నిర్వహిస్తున్న కన్వీనర్స్, దేవుడు నీకు ఇచ్చిన పరిచర్యను దేవుని సర్వ పరిపూర్ణత వచ్చి నీతో పనిచేయడానికి, నీలో ఉండి నివసించి పనిచేయడానికి నీ ఒక ఇల్లుగా కట్టబడాలి. పరిచర్య దేవుని గృహముగా నిర్మాణం కావాలంటే 5 రకాలైన పనోళ్ళు వచ్చి పనిచేయాలా. ఇప్పటికి అసలు ఏ పనోళ్ళు ఉన్నారో నీకు తెలియాలా. కన్నీరు కార్చి ప్రార్థన చేయాలా. కొరవడి ఉన్న పనోళ్ళు ఎవరో కనిపెట్టాలా. ఆ పని వాళ్ళ కోసం ప్రభువుని వేడుకుంటే, ప్రవక్త పరిచర్య కొరవడి ఉంటే ప్రవక్తను పంపిస్తాడు. అపోస్తుల్ని పరిచర్య కొరవడి ఉంటే అపోస్తుల్ని పంపిస్తాడు. ఉపదేశం కొరవడి ఉంటే ఉపదేశకుని పంపిస్తాడు. తక్కిన 2 దరిదాపుగా దొరుకుతాయి. దొరకబట్టి అక్కడ సంఘం ఏర్పడింది. ఏది కొరవడి ఉన్నదో చూసి ఆత్మీయ నేత్రం లేకపోతే యు ఆర్ అన్ఫిట్ కన్వీనర్, ఫెయిల్యూర్ కన్వీనర్. సభలు నిర్వహించేటప్పుడు
ప్రభు పాదముల యొద్ద కనిపెట్టి, ప్రభువా నేను ఎవరిని పిలవాలి, ఎవరి మీద ఏ పిలుపు ఉందో నీకు తెలియాలి, అసలు నీకే ఏ పిలుపులు ఉన్నాయో నీకు తెలియాలి, సంఘంలో ఏ పరిచర్య కొరవడి ఉందో చూసే కన్నులు ఒక సేవకునిగా నీకున్నవా అనేది ఈనాటి ప్రశ్న. మనము ఫుల్ ప్లెడ్జ్డ్ హౌస్గా నిర్మాణం చెంది ఆయన పరిపూర్ణత ఇందులోనికి వచ్చి నివాసం చేస్తూ యూ వాంట్ టు బి రివీల్డ్ టు ద వరల్డ్ అండ్ టైమ్ రివీలింగ్. కడవరి కాలంలో ఆయన ప్రత్యక్షత సంఘమనబడిన ఆయన ఇంటిలో నుండి ప్రత్యక్షమై లోకాన్ని కదిలించి ఆకర్షించి విస్తారమైన ఆత్మల పంటను ఆయన సమకూర్చబోతున్నాడు. దీని కొరకు మనం ఆయన ఇల్లుగా మార్చబడాలంటే ఈ 5 రకాలైన పనితనాల కొరకు, ఈ 5 రకాలైన పనివారు దేవుని మందిరమనబడిన ఇంటిని కట్టడానికి మనల్ని మనం అప్పగించుకొని ఏది కొరత ఉన్నదో దాని కొరకు ప్రార్థన చేసి ఆ కొరతను ప్రభువు ద్వారా తీర్చుకొని పరిపూర్ణమైన గృహంగా నిర్మించబడి ఆయన కొరకు ఎదురు చూద్దాం. ద డే విల్ కమ్ వెరీ సూన్. రోజు రాబోతుంది చాలా త్వరలో, కట్టబడిన పరిచర్యలోనికి ఆయన పరిపూర్ణత వచ్చి నివాసం చేసి ఆపరేట్ అవ్వబోతుంది. ఆ పరిచర్యల ద్వారా గొప్ప ఉజ్జీవం రాబోతుంది. అట్టి పరిచర్యగా మనమును మార్చబడదుముగాక. దేవుడి మాటలను మీకు అర్థం చేయించునుగాక. వినుటకు చెవులను ప్రభు అనుగ్రహించి అందుకొరకు జీవిద్దాం. అప్పుడు నీ జీవితం సక్సెస్ అయినట్లు. అంతేగాని పెద్ద ఉద్యోగం, పెద్ద శాలరీ, నాట్ సక్సెస్. పెద్ద ఇల్లు అండి, నాట్ సక్సెస్. ఆయనకి ఇల్లుగా నువ్వు మారాలి సంగమా. అయ్యా పెద్ద కారు అండి, రేంజ్ రోవర్ అండి, బెంచ్ అండి, BMW అండి, నాట్ సక్సెస్. యూ షుడ్ బి ఎ వెహికల్ ఆఫ్ గాడ్. నువ్వే ప్రభువుకు ఒక వెహికల్గా మారాలా. 5 రకాల పరిచర్యలు ఏ కొరత లేకుండా ఫుల్ ప్లెడ్జ్డ్గా సంఘమనే నీ ఇంటిని కట్టండి అని ప్రభువుని వేడుకుంది. మోషేకి నేను చెప్పినట్టుగా ఇల్లు కట్టమన్న దేవుడు క్రొత్త నిబంధనలు ఆయన ఇలాగ చెప్తున్నారు. అలాగ కట్టబడి ఆయనకి ఇల్లుగా మార్చబడి ఆయన మనలోనికి తెచ్చుకొని మనలో నుండి ఆయన పనిచేయనట్లుగా ఆయనకు 100% అవైలబుల్గా ఉందముగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమపూర్ణ దయగల తండ్రి, మీ గొప్ప నామమును స్తుతిస్తున్నాం. ఉన్నతమైన ఉపదేశాన్ని ఈరోజు మీరు మాకు ఇచ్చినందులకాయ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ముఖ్యంగా మీరు పంపబోయే కడవరి ఉజ్జీవంలో మేమును పాలిభాగస్థులమై ఉండాలంటే కట్టబడిన శ్రేష్టమైన పరిపూర్ణంగా నిర్మించబడిన నీ ఇల్లుగా ఉండాలని మాతో మాట్లాడారు. 5 రకాలైన పనివారు ఇక్కడ పని చేయాలన్నారు. ఏ పని కొరవడి ఉన్నదో ఆ పని కోసం కన్నీరు విడిచి ప్రార్థించి ఆ గ్యాప్ను ఫిలప్ చేయండి. అతి త్వరలో నేను ప్రత్యక్షం కావడానికి నా గృహాలను వెతుక్కుంటున్నానన్నారు. నీ యొక్క స్వరాన్ని, నీ హార్ట్ ఇంటెన్షన్ని గ్రహించి ఆ ప్రకారంగా మమ్మల్ని మేము మలుచుకొని నీకు అవైలబుల్గా ఉండటకు సహాయం చేసి వాడుకోనమని యేసు దివ్యనామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసునాథుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము నడిపింపు సకల పరిశుద్ధులకు మనకును సదాకాలము తోడై ఉండి ఆయన రాకడకు రాజ్యమునకు సిద్ధపరిచి ఆయన రాకడకు ముందు ఆయన మనలోండి ప్రత్యక్షమై గొప్ప ఉజ్జీవమును భూమి మీద కలుగజేసి మనందరిని మధ్య ఆకాశమునకు కొనిపోవునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ చర్చ్. గాడ్ బ్లెస్ యూ.